ఆంధ్రాలో ఉండే బెస్ట్ గర్ల్ స్టూడెంట్స్ అందరూ మన ఎపిసోడ్ లో ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన తిరుపతి, మన చిత్తూరులో వేమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గర్ల్స్ అందరు రెడీగా ఉన్నారు. నువ్వే అసలు కాజల్ అగర్వాల్, సమంత, నువ్వే శ్రీలీల అని ఎలాంటి సందర్భాల్లో మిమ్మల్ని మీరు పొగుడుకుంటారు? ఎవరినన్నా మంచిగా రెడీ చేసినప్పుడు, బాగా రెడీ చేసినప్పుడు, అందరూ అమ్మాయిని బాగా రెడీ చేసినప్పుడు ఉండాల్సిందానే నువ్వు భలే రెడీ చేసావు అని అనిపిస్తుంది. ఓ నువ్వు రెడీ అయ్యే బ్యాచ్ కదా, రెడీ చేసే బ్యాచ్ అన్నమాట. రెడీ అవ్వడం కన్నా రెడీ చేయడంలోనే ఆనందం ఎక్కువ. అదే నువ్వు బాగుండాలి కదా అందంగా. నేను బాగుంటా, ఆటోమేటిక్ గా పక్కన వాళ్ళు రెడీ చేస్తాను, నేను రెడీ అవుతాను. ఎందుకంటే నువ్వు అందంగా ఉంటావని నీకు తెలుసు కాబట్టి. నేను అందంగా రెడీ అయినప్పుడు ఫ్రెండ్స్ అందరు ఈ రోజు అబ్బాయిలంతా ఫ్లాట్ అన్నప్పుడు చాలా పొడుకుంటాం మనం. అబ్బాయిలందరూ ఫ్లాట్. నువ్వు ఒక్కటి చెప్పు, ఆడపిల్లలందరి తరపు నుంచి నువ్వు చెప్పు, నువ్వు అబ్బాయిలను ఫ్లాట్ చేయడానికి రెడీ అవుతావా, లేకపోతే నీకు నువ్వు అందంగా కనిపించడానికి రెడీ అవుతావా? నాకు నేను అందంగా నిజం చెప్పు. నిజంగా ఈమె మాత్రం ఉట్టి అబ్బాయిల కోసమే రెడీ అవుతుంది నమ్మే వాళ్ళు చేయొద్దండి. హాయ్ రవి. హాయ్. మనం పెళ్లికి పోయినప్పుడు పెళ్లి కూతురు కన్నా మనమే బాగా రెడీ అయినప్పుడు వాడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాకుండా నిన్నే చూస్తున్నప్పుడు అయిందా నీ లైఫ్ లో? అయ్యే ఉంటది. నువ్వు అందంగా రెడీ అయినావు అని తెలిసిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎదురుగా ఇట్లా నడవడం. క్రేజీ క్రేజీ ఆన్సర్ వచ్చాయి. కానీ మనం ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతాం మనల్ని చూసుకొని అంటే నిజంగా ఆవిడ చెప్పినట్టు పెళ్లికి వెళ్ళి పెళ్లి కూతురు కంటే ఎక్కువ కాంప్లిమెంట్స్ మనకు వచ్చినప్పుడు. దానన్న ముందుకురా. మా ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఒకసారి ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావు. నేను ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నానా? అవును. ఏం చేసి? అంటే ఆకాశంలో ఉండాల్సిన సూర్యుడు ఇవాళ మా సెట్కి వచ్చాడుగా. నీకు నేను ఇబ్బంది పెడుతున్నాను. నేను అక్కడ ఉండి ఇబ్బంది అవుతుంది. చందమామ చూడండి కిందికి వచ్చేసా. ఏంట్రవి రోజు రోజుకి రేట్ పెంచేస్తున్నావంట? ఏం రేటు పెంచినా నేనేం పెంచినా? రోజు చూస్తున్నాంగా పేపర్లో బంగారం రేట్ పెరిగిపోయిందంట. ఏం విషయాలు తెలిసిపోయినాయో నా భయం నాకే. అంత బాగున్నారా మేడం ఇంట్లో? మిమ్మల్ని చూసి రోజు రోజుకి గుండె హార్ట్ పెరిగిపోతుంది సార్. గుండె హార్ట్ పెరిగిపోతుందా? బీట్ పెరిగిపోతుంది సార్. బీపీ గుండెకి సంబంధం ఉండదమ్మా. బీట్ సార్. హార్ట్ బీట్ పెరిగిపోతుందా? మీ అందం పెంచేస్తే ఎలా సార్? నీకోసం పెంచరా నేను. ఏంటి రవి, నీ వల్ల రోజు మా అమ్మ నన్ను తిడుతూనే ఉంది. నా వల్ల మీ అమ్మ తిట్టుడు ఎందుకు? నేనేం చేసినా? చూడు, చదువుకోమని పంపిస్తే రవిని చూసి నేర్చుకో. చదువుకొని ఎంత బుద్ధిగా మంచి యాంకర్ అయ్యాడో. బూరెలు గారెలు రవి అన్న ఉండాలి నిండు నూరేళ్ళు. ఏంటి అసలు టెంట్ హౌస్ సామాన్లు ఏలాడుతున్నాయి, పూలతో వెనకాల వచ్చింది, మెహందీ పెట్టినావు, మంచి చీర కట్టినావు. మీరు వస్తారని నేను వస్తా అన్నానా? మరి ఇంత అందంగానా? మీరు ఎక్కడో హీరో, మేము ఎక్కడో యావరేజ్ వాళ్ళు. ఎక్కడో ఉన్న గుండెలో మాత్రం నువ్వే కదా ఉండేది. ఒబ్బట్లు పుల్లట్లు రవి నీ ఎనర్జీ కొట్టాలి చెప్పట్లు. చిన్నోడు పెద్దోడు ఎవడాడు? నువ్వేనా మనసు దోచుకున్న దొంగోడు. టూత్ బ్రష్, బాత్రూమ్ బ్రష్, మీరే నా క్రష్. ఏంట్రా ఇది? ఇక్కడ నలుగురు ఉన్నారు. లెట్స్ స్టార్ట్ మేడం సార్.
4 క్వశ్చన్లు అడుగుతా. 4 క్వశ్చన్లకి మాక్సిమం ఆన్సర్లు రైట్ మీరిచ్చినా ఎవరిచ్చినా వాళ్ళే విన్నర్. కానీ కూత, నేను క్వశ్చన్ అడిగిన వెంటనే కూత ఇవ్వాల, బజర్ లాగా. మీదో కూత, ఎనీ గట్టి సౌండ్ ఏదైనా, మీ నలుగురు మీరు ఏదైనా సౌండ్, ఎవరైతే ఫస్ట్ ఇస్తారో వాళ్ళని ప్రశ్న అడుగుతా. ఓకే, వాళ్ళ దగ్గర నుంచే సమాధానం తీసుకుంటా. మీ కూత ఏంటి? బాగుంది. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్త వినండి. అల్లు అర్జున్, రష్మిక మందాన, చుట్టూరు కొండలు ఏ పాట ఈ కాంబినేషన్ లో వచ్చింది? వెరీ గుడ్, చెప్పండి. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఓకే, ఆ పాట అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? సేమ్ అయితే నేను అప్పుడే రైట్ ఆన్సర్ అని చెప్తా కదా. ఆలోచించండి, 5 seconds. చుట్టూ కొండలు, చుట్టూ కొండలు. నీ ఎనకే అడిగేస్తుంటే ఎత్తన గుడి ఎక్కింటుందా సామి, నీ పక్క పక్క కూర్చుంటేనే పరమేశ్వరుడి ఎక్కింటుందా సామి. ఓకే, నా సామి అని మీరు, చూపే బంగారం అని మీరు. ప్లే ది రైట్ సాంగ్. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. 1 point, కంగ్రాచులేషన్స్. రెడీ, ఆ స్టెప్ ఏంటి అన్న? ఇట్లా చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. నిజంగా ఇంత కూరుంటాయి అమ్మో. సెకండ్ కాంబినేషన్ మహేష్ బాబు, కృతి సనన్ అండ్ గోవా. హలో రాక్ స్టార్, ఐఎమ్ యువర్ ఏంజల్. హలో రాక్ స్టార్, ఐఎమ్ యువర్ సింగర్. చల్ చల్ రాక్ స్టార్ ఔదా మింగర్. ఆ పాట తుజా మోకర్. ఓకే, అదేనా? చల్ల బ్యాచ్ ఉన్నారు మీరు. అదే పాట రైట్ ఆర్ రాంగ్? ప్లే. అయిపోతుంది మీరు. ఇటు 2 ఇటు 0. సినిమా నాలెడ్జ్ బొత్తిగా లేదని అర్థమవుతుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ అన్న ఉందా లేదా తెలుసుకుందాం. జనరల్ బాద్, BAD, బాద్ అని వచ్చే లాస్ట్ కి ఎండ్ అయ్యే ఊరి పేర్లు ఏవైనా 5 చెప్పండి. హైదరాబాద్ ఫస్ట్ అవు అనాలి. హైదరాబాద్, సికింద్రాబాద్, అహ్మదాబాద్, శంషాబాద్. 3, 2, 1 టైమ్ అప్. ఓకే, వాళ్ళు చెప్పినవి కాకుండా ఏమైనా 5 చెప్పాలి కొత్తవి. నిజామాబాద్, హైదరాబాద్, చెప్పింది ఆదిలాబాద్. 3, 2, 1 టైమ్ అప్. మీరు 2 చెప్పారు, మీరు 4 చెప్పారు. పాయింట్ వచ్చింది. ఓకే, లాస్ట్ కనీసం 1 పాయింట్ వస్తుందా లేదా చూద్దాం. లాస్ట్ క్వశ్చన్, స్పోర్ట్స్ ఏవైనా ఒక 5 ఇండోర్ గేమ్స్ చెప్పండి. ఫస్ట్ అరిచారు. ఎస్, చెప్పండి. క్యారమ్స్, చెస్, లూడో, స్నేక్ అండ్ లాడర్స్, మేకాపులి. 3, 2, 1 టైమ్ అప్. వాళ్ళు చెప్పినవి కాకుండా ఏమైనా 3 ఇండోర్ గేమ్స్ చెప్పండి. హైడ్ అండ్ సీక్. ఎస్. 3, 2, 1. కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్? సో మొత్తం వీళ్ళు 2 చెప్పారు, మీరు 4 చెప్పారు. పాయింట్ వచ్చింది. వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తరఫు నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్.
సెకండ్ రౌండ్ ఆడడానికి బాగా ఫాస్ట్ గా పరిగెత్తే వాళ్ళు కావాలి నాకు. పరిగెత్తాలి, మామూలుగా పరిగెత్తండి. అయితే ఉన్న చోట పరిగెడుతూ ఉండండి. ఎవరైతే ఫాస్ట్ పరిగెడతారో వాళ్ళని సెలెక్ట్ చేస్తా. Run, 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 run. Put your hands up and say let's have some fun. Run, 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 run. Gotta win the heart of every sexy woman. Let's start a second round. అట్లుంటది. ఓకే, మీది పాడతా తీయగా, మీది వసుంధర. సీక్వెన్స్ గా స్ట్రైట్ గానీ స్లాంట్ గానీ క్రాస్ గానీ సెట్ చేయాలి. ఒకరు వెళ్ళి వచ్చి ఇంకొకరికి హైఫై కొట్టిన తర్వాతనే రెండో పార్టిసిపెంట్ బయలుదేరతారు ఇక్కడ నుంచి. తొందరలో హైఫై కొట్టకుండా ముందుకెళ్లారా అవతల టీమ్ కి పాయింట్ అని చెప్పేస్తా. అది చీటింగ్ అని చెప్పేసి. ఓకేనా? ఇక్కడ ఉన్నప్పుడే ఆలోచించుకోండి ఎక్కడ పెట్టాలో అని. రైట్? బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. అందులో ఫస్ట్ 3, 2, 1 గో. పాడతా తీయగా 3 సీక్వెన్స్ గా వచ్చింది కాబట్టి పాయింట్. వీళ్ళు ఎంత ఫాస్ట్ ఉన్నారంటే వీళ్ళని ఓడించి రౌండ్ గెలవడం కాదు, ఒక్క పాయింట్ గెలుచుకోవడం గొప్ప. వీళ్ళని ఓడించి ఒక్క పాయింట్ గెలుచుకోండి. రౌండ్ గెలవడం అయితే ఏమో నాకు డౌటే. చాలా ఫాస్ట్ ఉన్నారు, చాలా తెలివిగా ఆడుతున్నారు. మీకు ఇంకో 2 పాయింట్లు ఉన్నాయి. ఒక్క పాయింట్ వస్తే కూడా మీరు గ్రేటే వాళ్ళని కంప్లీట్ చేసేలాగా. మీరు మాత్రం మీరు ఎంత బాగా ఆడుతున్నారంటే 3కి 3 పాయింట్లు గెలుచుకుంటే మీరు తోపులు. కమాన్, 3, 2, 1 గో. మన ఫస్ట్ స్టెప్ వేసాం, ఒక్క పాయింట్ వాళ్ళని ఓడగొట్టాం. వెరీ గుడ్. ఇప్పుడు ఒక పాయింట్ ఎక్కారు. ఇప్పుడు రెండో పాయింట్. ఈ రౌండ్ గెలిచేలాగా ప్లాన్ చేద్దాం. అదే స్పీడ్, అదే తెలివి. మీరు బెస్ట్ ఏం చేశారంటే ఇక్కడ నుంచి ఆలోచించుకున్నారు నెక్స్ట్ ఏం చేయాలో అని. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గాట్ ఇట్? ఈ ఒక్క పాయింట్ గెలిస్తే కాదు, మ్యాచ్ మేము విన్ అయి చూపిస్తాం. చూసి తగ్గేదేలే ఈసారి మాదే మ్యాచ్ విన్. చూసాం ఇలాంటి వాళ్ళని చాలానే చూసాం. చూద్దాం ఎవరు గెలుస్తారో. కాలేజ్ మా పేరే చెప్పుకుంటది ఈవినింగ్. ఇంకా సరేలే చూద్దాం. ఈవినింగ్ మొత్తం కాలేజ్ ఆమె పేరు చెప్పుకుంటుందట. ఈ క్యాంపస్ మొత్తం హర్షిత అనే పేరే తెలియాల. ఎందుకు? ఏమైనా లైబ్రరీ నుంచి దొంగతనం చేసినామా ఏమన్నా? ఎందుకంటే మ్యాచ్ మేము విన్ అవుతాం కాబట్టి మా పేరే తెలుస్తుంది, మా బ్యాచ్ పేరే తెలుస్తుంది. అంటే ఈ పాయింట్ కూడా మీరే గెలుచుకుంటారు. అంతే. వాళ్ళు ఓడిపోనికే వచ్చారు వాళ్ళు. అంతే. నీకు ఈ కాలేజ్ క్యాంపస్ మాత్రమే, మాకు ఈ షో చూసే వాళ్ళందరికీ మా పేరు తెలుస్తుంది, గుర్తు పెట్టుకుంటారు. ఫస్ట్ ఆగి ఈమెకి మైకి. ఆమె పేరేంది? నందిని. ఈమె పేరు అది. ఫస్ట్ మీ టీంలో షో చూసుకుంటారు. ఫస్ట్ మీ టీం వాళ్ళకే పేర్లు తెలుసుకునేలా చేయండి. తెలుసుకుంటాం. ఓకే, థర్డ్ పాయింట్ కోసం ఇది డిసైడర్. ఎవరు గెలుస్తారో వాళ్ళకే గిఫ్ట్లు, వాళ్ళ పేరే ఈ కాలేజ్ తెలుసుకుంటది. 3, 2, 1 గో. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో నా పానం తీసింది రో. ఎల్లోలు పాడతా తీయగా మీరు పెట్టారు. లాస్ట్ ఎవరు పెట్టినప్పుడు గెలిచారు? లాస్ట్ డబ్బా ఎవరు పెట్టారు? నువ్వు హైఫై ఎక్కడిచ్చావు? నువ్వు హైఫై ఆవిడొచ్చి నీకు హైఫై ఇచ్చిందా? ఎక్కడిచ్చింది హైఫై?
ఇచ్చిందా లేదా? హైఫై ఇవ్వకుండా నువ్వు వెళ్ళావు కాబట్టి డిస్క్వాలిఫైడ్. ఆ పాయింట్ అట్టుపోయి రౌండ్ విన్నర్. స్ట్రిక్ట్ రూల్ అండ్ రెగ్యులేషన్ చెప్పా, హైఫై ఇవ్వకుండా వెళ్ళొద్దు అని. క్లియర్ కట్ గా చెప్పు లక్ష్మి. అని చెప్తున్నావు వాళ్ళు ఇచ్చారా? వాళ్ళు ముగ్గురు హైఫై ఇచ్చిన తర్వాతనే బయలుదేరాలి ఇక్కడ నుంచి. కాబట్టి ఈ సాల కప్ నమ్దే. వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. ఇటు ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. ఏ బిడ్డా ఇది నా అడ్డా. ఓకే, సో ఈ చెప్పులు వేసుకుంటారు. చెప్పులు వేసుకొని దూక్కుంటూ వెళ్ళి అక్కడ వెళ్ళినాక 2 ఛాన్సులు. 2 షటిల్ కాక్స్ తో ఆ బెలూన్స్ ని పగలగొట్టాలి. ఆ షటిల్ కాక్స్ కి కార్నర్ లో పిన్స్ పెట్టాం. ఆ పిన్స్ తాకి ఆ బెలూన్స్ బర్స్ట్ అవుతుంది. 2 ఛాన్సులు. మళ్ళీ వెనక వస్తావు, ఈవిడికి ఇస్తావు. నెక్స్ట్ ఆవిడ వెళ్తుంది. 3rd, 4th, 5th, 6th అలా 1 minute వరకు ఆడుతూనే ఉంటారు. ఎవరైతే ఎక్కువ బెలూన్స్ పగలగొడతారో వాళ్ళే విన్నర్. గాట్ ఇట్. ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం. 3, 2, 1 గో. ఒకటే దెబ్బకి 2 పెట్టాలి. లో 4 పగలగొట్టారు. సెట్టింగ్ టార్గెట్ ఆఫ్ 5. అంతే టైం లిమిట్ లో 5 కొట్టాలా. ఈజీ గేమ్. బాగా ఆడి గెలవచ్చు. ఆల్రైట్, మీ ముగ్గురు ఇటు వచ్చేయండి. అది తీసుకొని వచ్చేయండి. మీ ముగ్గురు ఇటు వచ్చేయండి. యువర్ టార్గెట్ ఇస్ 5, 3, 2, 1 గో. కిలోమీటర్ అంత థర్మోమీటరే అవసరం. పెదవిలోని మాట రాయడానికి వైట్ హౌస్ వద్ద వైట్ పేపరే అవసరం. మనసులోని ప్రేమని దాచిపెట్టడానికి, మనసులోని ప్రేమని దాచిపెట్టడానికి లోకమంతలోనే అవసరం. నా పల్స్ రేటునే డాలర్ రేటులా పెంచిన బ్రో టుడు. దేవుడో ఇదేమి గలరో, దేవుడో ఇదేమి గలరో.
ఓకే, సో కంగ్రాచులేషన్స్. మీరు 6 పగలగొట్టారు. 5 పగలగొట్టే జాగలో మీరు చీటింగ్ చేసినా గెలుచుకున్నారు. ఈటీవీ అట్ 30 years గా సెలబ్రేట్ చేస్తుంది. సో తగ్గేదే లేలో మా ఈటీవీ అభిమానులకి స్పెషల్గా షీల్డ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వేము కాలేజ్కి వచ్చాం కాబట్టి శిరీష గారికి వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ షీల్డ్ ఇవ్వబోతున్నాం. మేడం రండి. చూసారు కదా ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. దానికంటే ముందు చూస్తుండండి ఈటీవీ అండ్ డోంట్ మిస్ టు వాచ్ ది వన్ అండ్ ఓన్లీ